రైతు 27,500 రుద్రంగి చెప్తున్నాయి కాబట్టి కూడా రుద్రంగి నుంచి మన పిల్లడి మధ్య అక్కడ జాగ్రత్త చేస్తుంది. స్వయంగా భారీ నీటిపారుదల శాఖను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడో 600 మీటర్ల ఎత్తున ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలిస్తుందని చెప్పనేది అయితే ఆర్పాటు చేస్తుందో ఆనాటి పూర్వ కరీంనగర్ జిల్లా సంబంధించి వాస్తవంగా ఏ గోదావరి పరివాహక ప్రాంతానికి లభ్యమయ్యేటటువంటి ఒక గోదావరి నీటి జలాలను ప్రాధాన్యతతో అందింప చేయవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుందో అటువంటి గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేసే విధంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా కేవలం సమీక్షలు సమావేశాలు ప్రకటనలకి పరిమితమయ్యే విధంగా ఇప్పుడు నిన్న మళ్ళీ ఏదైతున్నదో వరద నీటి కాలువ ద్వారా వీలున్నంత మేరకు చెరువులు కుంటలు నింపాలని ఏదైతే సమీక్ష నిర్వహించిందో నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు శాసనసభ ఎన్నికల కంటే ముందు వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఇటు మేడిపల్లి కత్లాపూర్ మండలాలతో పాటుగా కొంతమేరకు మెట్పల్లి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెట్పల్లి కోట్ల మండలాల్లోని గ్రామాలకు ఇవాళ కలికోట సూరమ చెరువు రిజర్వాయర్ ద్వారా దాదాపు 44,000 ఎకరాలకు సాగునీరు అందింప చేసే విధంగా ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఏదైతుందో వారు శంకుస్థాపన చేయటం, టెండర్ ప్రక్రియ చేపట్టడం, ఒక విధంగా నిర్మాణ పనులు కూడా ఆరంభించినట్టుగా ప్రకటన చేయడం జరిగింది. వాస్తవంగా ఇవాళ మీరు ఏ వరద నీటి కాలువతోని సూరమ్మ చెరువుకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి మేడిపల్లి కత్తాపూర్ మండలాలకు సాగునీరు అందింపచేయాలని చెప్పని మరి పేర్కొంటున్నారో ఈ మేడిపల్లి కత్తాపూర్ మండలాలకు సాగునీరు అందింపచేసే ప్రక్రియలో భాగంగా మీరు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని దాదాపు 200 కోట్ల నిర్మాణ వ్యయంతో మరి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే 2 సంవత్సరాల కాలం గడిచింది. 200 కోట్ల నుండి కనీసం 2 రూపాయలు 2 తట్టల మట్టిని కూడా ఎత్తిపోయలేదు. 2 తట్టల మట్టిని కూడా ఎత్తిపోయలేదని చెప్పంటుంది. మీరు సూరమ్మ చెరువు నుండి ఏదైతే నీటిని మళ్లింపు చేయాలి, దానికి మీరు వరద నీటి కాలువ ద్వారా నీటిని అందింపచేయాలని చెప్పి భావిస్తున్నారో సంతోషం. అది ఇట్ కెన్ బి ఓన్లీ ఎడిషనల్ సోర్స్. బట్ యాజ్ ఆన్ దిస్ డే మీకు సూరమ్మ చెరువుకి వెళ్ళి మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు నీరు అందింప చేయడానికి ఆల్రెడీ నీరు సూరమ్మ చెరువుకు చేరుకున్నది. మీరు సూరమ్మ చెరువుకి వెళ్ళి కత్లాపూర్ మండలాలకు చెందినటువంటి వీళ్ళ అంబారపేట కానీ తాండ్రాల కానీ బొమ్మెన వరకు కూడా ఏదైతుందో మీరు మొన్నటి రైనీ సీజన్ కాదు, అంతకన్నా ముందు వర్షాకాలంలో నీటిని తరలించింది. అక్కడ ఒక విధంగా అంటే ఎన్నికల కంటే ముందుగానే
ఒక అభిప్రాయం కలిగించే విధంగా సూరమ్మ చెరువుకి వెళ్ళి వాగుల ద్వారా నీటిని తరలించింది. ఎన్నికలు అయిపోయినాయి, ప్రక్రియ ఎక్కడి దగ్గర నిలిచిపోయిందా? అలా ఏ ఆర్భాటంగా హరీష్ రావు గారితో ఏదైతే మీరు 2 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టబడడం జరిగిందో, మీరు దాన్ని నిర్లక్ష్యం చేయడంతో మొన్న ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో చలో సూరమ్మ చెరువు అని చెప్పని పిలిపివ్వడంతో ప్రభుత్వంలో కదలికి వచ్చి ఈ 2 సంవత్సరాల వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే విధంగా ఏదో చేయబోతున్నట్టు నిన్న సమీక్ష సమావేశం, మీరు అక్కడ కొండపోచమ్మ సాగర్ నీటిని తరలించడంలో చూపెట్టిన శ్రద్ధలో 10వ వంతను చూపెట్టినట్టయితే మన మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు మొన్నటి రబీ కాదు, అంతకుముందు రబీలో నీరు వస్తుండే. ఇలా మీరు వరద నీటి కాలువతోని సూరమ్మ చెరువు నీటి తరలించినా కానీ మళ్ళీ అగైన్ సేమ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతుందో మీరు నిర్మాణం చేపట్టాలి. వీళ్ళు ఏ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే సూరమ్మ చెరువుకి వెళ్ళి వీళ్ళ కత్లాపూర్ మేడిపల్లి మండలాల్లోని చెరువులు కుంటలు నింపడానికి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగిందో 44,000 ఎకరాలకు నీరు అందించడానికి మళ్ళీ ఆ కాలంలో తవ్వాల్సిందే. మీరు ముందు అవి తవ్వండి నాయన. ఇప్పటి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆల్రైట్, మీరు వరద నీటి కాలువను మీరు సూరమ్మ చెరువు తరలించడానికి ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఆ కార్యక్రమాన్ని మీరు ఆలోచన చేయండి. దట్ కెన్ బి ఓన్లీ అడిషనల్ సోర్స్. కానీ దాని కొరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు సూరమ్మ చెరువుకి వెళ్ళి ముందు ఇవాళ మీరు ఏదైతే టెండర్ ప్రక్రియ చేపట్టిందో ఆ పనులు చేయాలి. అవి ఎందుకు జరగలేదు? అది ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న శాఖ. ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న శాఖకి ఏదైతుందో నిధుల కొరత అనేది ఉండకూడదు. నీ కొండపోచమ్మ సాగర్కి ఏదైతుందో నిధుల కొరత ఉండదు. అదే ఏ గోదావరి పరివాహక ప్రాంతం నుండి లభ్యమయ్యే ఒక నీటిని అందింప చేయటానికి అవకాశం ఉన్నట్టు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు నీరు అందింప చేయడానికి మాత్రం ఏదైతుందో మీ నిధులు అందుబాటులో ఉండే. మీ నిధులు సమకూర్చినట్టయితే నిర్మాణ పనులు చేయకపోవటానికి అధికార యంత్రాంగ బాధ్యులు కావాలి, ఆర్ఎల్సే కాంట్రాక్టర్ బాధ్యులు కావాలి. మీరు పనులు చేయని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారా? చేపించలేని అధికారుల మీద ఏం చర్య తీసుకుంటున్నారు? అసలు మీరు కాలువల నిర్మాణం డిజైన్ తయారు చేయబడ్డదా? అవన్నీ ఏది లేకుంటే ఏదైతుందో మీ 2 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళొక కథ మళ్ళీ తెర మీదకి వచ్చిందా? ఇది ఒకటే కాదు, ఇదే వరద నీటి కాలువ మీద ఇవాళ రామడు మండలే కానీ, పార్ట్ ఆఫ్ చొప్పదండి కానీ, గంగాధర కానీ మోత రిజర్వాయర్కు సబ్స్టిట్యూట్గా అదనంగా స్లూస్ ఓటీస్ ఆఫ్ టేక్ పాయింట్స్ ఏర్పాటు చేసి 26,000 ఎకరాలకు నీరు అందింపజేసే విధంగా 27 గ్రామాలకు లభ్యత చేకూర్చే విధంగా 167 కోట్లతోని టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఇంతవరకు ఏదైతుందో ఆ టెండర్ ప్రక్రియ అవి పనుల ఒప్పందం కుదుర్చడమే కానీ, పనులు ఆరంభం చేయడమే కానీ జరగలేదు. కానీ అదే గౌరవ ఈటల రాజేందర్ గారు మంత్రి గారు ఏదైతుందో ఆయన దాని శంకుస్థాపన సంవత్సరం గడిచిందా? ఇక్కడ సూరమ్మ చెరువుకు సంబంధించి హరీష్ రావు గారు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మోతే ఆఫ్ టేక్ స్లూస్కు సంబంధించి 26,000 ఎకరాలకు నీరు అందింప చేయడానికి ఈటల రాజేందర్ గారి శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడిచిందా? ఇది 44,000 ఎకరాలు, అది 26,000 ఎకరాలు. ఎంత అయితే 44 ప్లస్ 26 70,000 ఎకరాలు. మీరు 70,000 ఎకరాలకు సాగునీరు అందింపజేయగలిగేటటువంటి నిర్మాణ పనులకు సంబంధించి పనుల మంజూరీతో పాటుగా టెండర్ ప్రక్రియ చేపట్టి ఆర్భాటంగా మంత్రులు శంకుస్థాపన చేసి ఒకటి 2 సంవత్సరాలు అయితే ఇంకోటి ఇంకొక సంవత్సరం అయితే ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ తట్టెడ మట్టెత్తిపోయలేదని చెప్పంటాం. దీన్ని బట్టి మీ చిత్తశుద్ధిని ఏమని భావించాలి? అంతేందుకే మీకు లాస్ట్ టైం కూడా మేము నివేదించినాం.
వీళ్ళు ఏ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పై భారం తగ్గే విధంగా వీళ్ళు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కానీ జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెగడపల్లి వెల్గటూరు మండలాలకు సంబంధించే కానీ దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందింపజేసేటటువంటి ఒక D74 to D94 ఇదే వరద కాలువ నుండి కాకతీయ కాలువకు నీటిని తరలిస్తే కేవలం 30 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టి అందులో 20 కోట్లు ఏదైతే సివిల్ వర్క్సే, ఒక 8 కోట్లు ఏదైతుందో ల్యాండ్ ఎక్విజిషన్. ఈ 8 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి 8 మాసాలు గడుస్తుందా? 8 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ రిలీజ్ చేయడానికి 8 మాసాలు గడుస్తుంది. వీళ్ళు మేము విజ్ఞాపన వినతి పత్రం ఇవ్వడమే కాకుండా స్వయంగా RDO కార్యాలయం నుండి ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ రిమైండర్ పంపించింది. ఒక 2 రోజుల కింద 4 కోట్లు వచ్చినాయి. 8 కోట్లకి వెళ్ళి 4 కోట్లు వచ్చినాయి. ఈ 4 కోట్ల విడుదలతో ఏదైతుందో అవి పంపిణీ చేయడానికి వీలు పడదు అన్లెస్ ది హోల్ అమౌంట్ ఈజ్ రిలీజ్. మళ్ళీ RDO గారు ఇంకో లెటర్ పెట్టి మాకు 8 కోట్లు విడుదల చేస్తేనే కానీ మేము నిర్మాణ పనులు చేపట్టలేము, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ డిస్బర్స్మెంట్ చేపట్టలేమని చెప్పాలి. మళ్ళీ ఉత్తరం వచ్చింది 4 జాగాలో 8 కోట్లు ఇస్తున్నామని చెప్పని. మళ్ళీ ఇది 24th of June వచ్చింది. 4 కోట్ల జాగాలో 8 కోట్లు ఇస్తున్నామని చెప్పని 24th of June లేఖ వచ్చింది. ఆ 8 కోట్లు విడుదల చేయగలిగినట్టయితే ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ జరిగితే నిర్మాణ పనులు ఏదైతే ఉందో హార్డ్లీ 2 మాసాలలో పూర్తయితాయి. నిర్మాణ పనులు 2 మాసాలలో పూర్తయిపోతాయి. అంటే 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేసేటటువంటి ఒక భారం, అంటే 25 TMC నీటి భారం SRSP మీద తగ్గే అవకాశం ఉన్నది. నేను మొన్నటి శాసన మండలి సమావేశాలలో ఇదే హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు ఏదైతుందో ఈ ఆర్థిక బిల్లుపై జవాబు చెప్పే విధంగా నేను చర్చిస్తే డెఫినెట్లీ విల్ సీ దట్ ది అమౌంట్ ఈజ్ రిలీజ్ అని చెప్పిండు. 8 కోట్లు అంటే దిస్ ఈజ్ March 14th 15th ఏప్రిల్ మే జూన్ జూలై 4 మాసాల నుంచి. అంటే ఏ శాసన మండలి సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని 8 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందో ఆ 8 కోట్ల గట్ట కనీసం మీరు మార్చి చివరిలోగా రిలీజ్ చేయగలిగి ఉన్నట్టయితే ఈ వర్షాకాలం ఈ ఖరీఫ్లో ఏదైతున్నదో SRSP మీద మనకి 25 TMC నీరు ఆదా అవుతుంది. 25 TMC నీరు ఆదా అవుతుండే. ఇవాళ SRSP మీద వీళ్ళ పంటకు 25 TMC భారం పడటానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పంటున్నాయి. పోయిన రబీలో 25 TMC ఏదైతుందో మన SRSPలో సేవింగ్ వస్తుంటే ఇవాళ 33 TMC ఉన్నది. అక్కడ 33 జాగాలు ఎంత ఉంటుండే? 58 TMC ఉంటుండే. 33 జాగాలో 58 TMC ఉంటుండే. 58 TMC అంటే అసలు మనం వరుణ్ దేవుని దిక్కు చూడకుండా కూడా మన ఖరీఫ్ పంట పండించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది? ఉన్న 33లోకి వెళ్ళి మన 2 లక్షలు, దిగువన 2.5 లక్షలు, 4.5 లక్షలు ఏదైతుందో ఇదే SRSP మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. మన 2 లక్షలు జగిత్యాల జిల్లాకు సంబంధించి, దిగువ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 2.5 లక్షలు, D74 to D94 అది 2.5, ఇది 2, 4.5 లక్షల ఎకరాలంటే 45 TMC నీరు మనకి కేవలం 20 TMC సరిపోతుండే. ఒక పంటకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించి 8 కోట్ల తక్షణమే మీరు విడుదల చేస్తామని చెప్పంటున్నారు కదా. ఒక 2 మాసాల లోపల పూర్తి అయిపోతుందా? జూలై ఆగస్టులో పూర్తి అయిపోతుంది. మీరు వెంటనే అది పూర్తి చేస్తే కనీసం ఏదైతే SRSP మీద మనకి 25 TMC భారం తగ్గుతుంది. ఫస్ట్ డిమాండ్ 25 TMC భారం తగ్గుతుంది. అట్లే సూరమ్మ చెరువుకు సంబంధించి మీరు ఏ వరద నీటి కాలువతో నీటిని ఎగువకు తరలించాలి అని చెప్పని మీరు భావిస్తున్నారో దాన్ని మీరు పరిశీలించండి. కానీ దానికోసం వేచి ఉండకుండా ఆల్రెడీ మనకి ఏదైతున్నదో సూరమ్మ చెరువుకు ఇదే జోగాపూర్ చందుర్తికి వెళ్ళి మనకు ఆల్రెడీ వీఆర్ రిసీవింగ్ వాటర్. సూరమ్మ చెరువుకు వచ్చింది. ఇదే శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఏదైతుందో దానికి పూజ చేసింది. ఏ పూజని నీళ్ళు వచ్చినప్పుడే పూజ చేసింది కదండి. ఏదో చేసింది మొత్తాన్ని పూజ, నీళ్ళ పూజ చేసి జర్మనీ పెట్టిగా
ఏదో పూజ చేసిండు మొత్తాన్ని. అంటే నీళ్ళు వచ్చినాయని చెప్పిన ఎమ్మెల్యే గారు సర్టిఫై చేసింది కదా, మేము అనడం కాదు. ఇది సూరమ్మ చెరువుకు నీరు చేరుకునే ఎమ్మెల్యే గారు సర్టిఫై చేసిండ్రు. అది కత్రాపూర్ మండలాల్లో ఒక 2-3 గ్రామాలకు ఏదైతుందో నీరు కూడా ఏదైతే బాగుదారు అందింపజేయడం జరిగింది. ది ఓన్లీ థింగ్ ఈజ్ సూరమ్మ చెరువుకి వెళ్ళి మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గట్టా మనం పూర్తి చేసుకుంటే 200 కోట్లతో నిర్మాణ పనులకు ఏదైతుందో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేపట్టి హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిండ్రో అది మీరు వెంటనే ఈ 3 మాసాల్లో పూర్తి చేయండి. రేపు మాకు రబీలో నీరు అందింపజేయండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే చెప్పంటూ నేను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఏ సూరమ్మ చెరువుకి దిగువ కత్రాపూర్ మేడిపల్లి మండలాల చెరువులు నింపడానికి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కు 200 కోట్లతో మీరు టెండర్ ప్రక్రియ చేపట్టి హరీష్ రావు గారు గౌరవం ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శంకుస్థాపన చేసిందో అది 3 మాసాల లోపల పూర్తి చేయండి. ఎందుకంటే యూ డజంట్ నీడ్ మచ్ టైం. ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి కాంట్రాక్టర్కి స్టే కెన్ గో ఫర్ ది వర్క్. మూడవది ఏదైతుందో చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూత రిజర్వాయర్ సబ్స్టిట్యూట్గా మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి 4 స్లూస్లు పెట్టింది ఆఫ్ టేక్ పాయింట్స్. 26,000 ఎకరాలకు సాగునీరు అందింపజేసే విధంగా 27 గ్రామాలకు లబ్ధి ఒనగూర్చే విధంగా అది కూడా టెండర్ ప్రక్రియ చెప్పండి. అది వెంటనే టెండర్ ఆమోదింపజేసి గౌరవ ఈటల రాజేంద్ర గారు రైతు మంత్రి గారు శంకుస్థాపన చేసింది కాబట్టి ఆల్రెడీ ఏడాది కింద సంవత్సరం క్రితం అజేయ పుణ్యం ఉంటుంది. ఇదంతా ఎందుకే నీ సమీక్షలు సమావేశాలు ఆర్భాటాలు. మాకు నీళ్లు కావాలి, నీళ్ళు ఇవ్వని చెప్పంటున్నా. మా నీళ్ళు నువ్వు ఎక్కడికో పట్టుకపోకుండా మా నీళ్ళు మాకు ఇవ్వకపోవడం అంటే నువ్వు ఏమైనా కొండపోచమ్మ సార్ ముచ్చట చెప్తావు తప్ప నీ వ్యవసాయ క్షేత్రాన్ని నీళ్ళు వస్తే వచ్చినట్టుగా ఏదైతుందో ఏ ప్రాంతంకి వెళ్ళి ఏదైతుందో నీరు లభ్యమవుతుందో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే చెప్పంటున్నా. ఇలా గోదావరి పరివాహక ప్రాంతమైన కరీంనగర్ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి. మా నీళ్లు మాకివ్వకుండా మా నీళ్లు నువ్వు ఎక్కడికో పట్టుకపోకుండా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమిస్తుంటే రాజకీయాలకు అతీతంగా మమ్మల్ని ఏదైతుందో మభ్యపెట్టే విధంగా వీళ్ళు సభలు సమావేశాలు సమీక్షలు దయచేసి ఈ 3 చేయడంతో పాటుగా వీళ్ళ దిగువ మానేరు ఎల్ఎండి దిగువలు ఏదైతుందో రేపు 15th వెళ్ళి నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి గారు ప్రకటించింది. ఈటల రాజేంద్ర గారును దయాకర్ రావు గారు కూడా వరంగల్లో సమీక్ష సమావేశం పెట్టుకొని ప్రకటించి మరి జగిత్యాల సంగతి ఏందా? నువ్వు ఎల్ఎండి దిగువలు ఏదైతుందో 15th జూలైకి నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్రకటించిన నీళ్లు విడుదల చేస్తున్నాం. మా సంగతి ఏందే? మాకు దుక్కులు నార్లు పోసుకున్నాం, మాకు పొతం కావాలి. మేము పొద్దున సిఈ గారితో మాట్లాడితే ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేదు సార్ మంత్రి గారితో మాట్లాడుతున్నామని చెప్పి అంటాడా? నిన్న సీఎం గారి వారి ముందు ఏదైతుందో సమావేశం జరుగుతుంది. మన ఎస్ఆర్ఎస్పీ దిగువన ఏదైతుందో ఎల్ఎండి ఎగువకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి నిర్ణయం కాగట్టింది. మాకు తక్షణమే 15th జూలై మీరు ఏ దిగువ ఎల్ఎండి ఏదైతుందో నీరు విడుదల చేస్తుందో క్యాలెండర్ మాకు కూడా నీరు విడుదల చేయండి. ఎందుకంటే మాకు కూడా పొలాలు నాటు చేసుకోవాలి. మాకు రోహిణిలో నీళ్ళు ఇస్తా అని చెప్పిండే. ఇలా వర్షాల కోసం చూడకుండా రైతులు ఏదైతుందో మొగులు ఆకాశంగా చూడకుండా నేను రోహిణిలో నీరు ఇస్తా అని చెప్పిండే. రోహిణి వేయింది, మురుగేశ్వర వేయింది, ఆరిద్ర మరి ఉన్నదో పెద్ద తెలియదు. ఇది పెద్ద విషయమా? ఆరిద్ర వేయింది, రోహిణి వేయింది. ఇదే మన మిత్రులు ఈశ్వర్ గారు కూడా ఏదైతుందో కరీంనగర్ సమావేశంలో చెప్పిండు. కరీంనగర్ సమావేశం లోపల రోహిణి లోపల చెల్లుకుంటలు నింపుతానడే. మరి ఈశ్వర్ గారి క్యాలెండర్లో ఇంకా రోహిణి వెళ్ళిందో వెళ్ళదో నాకు తెలియదు చెప్పండి. నిజంగా ఈశ్వర్ గారు ఏదైతుందో మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టండి, శ్రద్ధ పెట్టండి. ఇవాళ నాకు ఏదైతుందో 25 TMC మన నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఏదైతుందో దిగువకు వృధా పోతున్నాయి. ఇక్కడ D74 to D94 ఏదైతుందో వరద కాలువ నుండి కాకతీయ లింక్ ఏర్పాటు చేయగలిగినట్టయితే విల్ బి సేవింగ్ 25 TMC వాటర్ 25 TMC వాటర్ చెప్పండి. దయచేసి ఈ 4 డిమాండ్స్, ఒకటి D74 to D94 తక్షణమే ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్కి సంబంధించిన నిధులు పేమెంట్ ప్రక్రియ ఈ జూలై మాసం ముగిసే లోపల పూర్తి చేయాలి. ఈ జూలై మాసం ముగిసే లోపల ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్ట్ సెప్టెంబర్ లోపల దసరాకి ఏదైతుందో నీళ్లు
వరద నీటి కాలువ నీళ్లు కాకతీయ కాలువ కలిపేటట్టు కార్యక్రమం చేపట్టాలి. ఒకటి సూరమ్మ చెరువుకు సంబంధించి ఏదైతుందో ఇలా మీరు వరద నీటి కాలువ నుండి ఎగువ ప్రాంతానికి సూరమ్మ చెరువు తరలించేటటువంటి యొక్క ప్రక్రియ ఏదైతే మీరు పరిశీలిస్తున్నారో లెట్ ఇట్ బి కంటిన్యూ. నేను దాని మీద మాకు భిన్నాభిప్రాయం లేదు. ఉన్నటువంటి ఒక సోర్స్కు అదనంగా మీరు సోర్స్ ఎగ్జామిన్ చేస్తే చేయండి, కానీ ఇప్పుడు దాని కొరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఏదైతే సూరమ్మ చెరువు నీరు చేరుకున్నది కాబట్టి ఆ నీటిని తక్షణమే కత్లాపూర్ మేడిపల్లి మండల రైతాంగం యొక్క మరి సాగునీటి సౌకర్యార్థం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయబడి వీళ్ళ పనులు మరి పూర్తి చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందో అది 3 మాసాల వల్ల పూర్తి చేయించి కనీసం వచ్చే రబ్బీ నాటికైనా కానీ రైతాంగానికి సాగునీరు మరి సౌకర్యం కల్పించబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలి. సిమిలర్లీ మోతే ఆఫ్ టైప్ పాయింట్ వద్ద ఏదైతే మీరు అది కూడా టెండర్ ప్రక్రియ చేపట్టిండ్రు, అది కూడా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసిండో అది కూడా ఏదైతుందో అదే గ్రావిటీతోనే వస్తుంది. వరద కాలువకి వెళ్ళి గ్రావిటీతోనే వస్తాయి. స్లూసులు పెట్టి కాలువలు తగ్గుతా అయిపోతుంది. అది కూడా రేపు రబీకి నీరు అందింపజేయవచ్చు. ఇవన్నీ ఏదైతుందో బిఫోర్ ఎండ్ ఆఫ్ అక్టోబర్ పూర్తి చేయగలిగినట్టయితే మన రబీకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తూ ముందైతే ఇప్పుడు ఈ ఖరీఫ్కు సంబంధించినటువంటి ఒక ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల మరి వాళ్ళ జగిత్యాల ప్రాంత రైతాంగానికి ఇవాళ పొలాలు సాగు చేసుకోవడానికి అందరికీ నారు ఎదుగుచ్చినాయి కాబట్టి వెంటనే 15th జూలై ఏ విధంగా ఎల్ఎండి దిగువన మీరు నీటి విడుదల చేస్తుండ్రో ఇవాళ ఎల్ఎండి ఎగువకు సంబంధించి కూడా ఎస్ఆర్పీ నీటి విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. బ్యాక్ అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక ప్రాజెక్టు వివరాలు